మధ్యకాలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంత ట్రెండ్ అవుతుందో, ఎంత క్రేజీగా ఉన్నారో మనం చూస్తున్నాం. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి కదా. మరి ఆర్గానిక్ ఫార్మింగ్ లో మెయిన్ గా ఇంట్లోనే ఉంచి మన కూరగాయలు పెంచుతున్నారు, ఫ్రూట్స్ పెంచుతున్నారు, ఇంట్లోనే మనం అన్ని చేసుకుంటూ ఉన్నాం. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, వంకాయలు, అన్ని రకాల వెజిటేబుల్స్ స్వయంగా ఆర్గానిక్ వేలో పెంచుతున్నారు. మనతో పాటు మీ పేరు సార్? నేను డాక్టర్ సుధాకర్ పాల్గొడుతా అండి, మై ఆర్గానిక్స్ నుంచి. మై ఆర్గానిక్స్, రైట్. మారుతున్న కాలానికి మారుతున్న ఆహారం అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్రతి ఒక్కరూ ఈ రోజున కంపల్సరీగా పాత పద్ధతులు మానేసి కొత్త పద్ధతుల్లోకి రావాలనేది విధంగా 2010 నుంచి మేము ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ హైదరాబాద్ సిటీలో చేస్తున్నాము. టెరెస్ గార్డెనే కాకుండా ఇండివిజువల్ చిన్న చిన్న ప్లాట్స్లో కానీ ఫామ్స్లో కానీ ఎక్కడైనా సరే ఆర్గానిక్ ఫార్మింగ్ని అంతా నూక్ అండ్ కార్నర్ అన్ని చోట్లకి డెవలప్ చేసే విధంగా చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ యొక్క 18th యానివర్సరీ ఇక్కడ జరుగుతూ ఉంది గ్రాండ్ నర్సరీ మేళాలో. ఈరోజు ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మేము ఇక్కడ ఆల్ మిక్స్ సాయిల్ బూస్టర్ అని ఒకటి ఉన్నది. ఈ ఆల్ మిక్స్ సాయిల్ బూస్టర్ అనేది 15 రకాల ఇంగ్రీడియంట్స్. మనం ఫుడ్ మీ ఇంటికి మేము వచ్చామనుకోండి, అన్నము పప్పు కూర పెడితే మొక్కకి సరిపోదు. అట్లా అలాగే మొక్కకి అన్ని రకాలుగా ఉండాలన్నమాట. ట్రైకోడెర్మా, సూడోమోనాస్, అజిటో బ్యాక్టీరియా, పంచగవ్య, జీవామృతం, దశపత్రి కషాయం, ఇవన్నీ కంపల్సరీ అన్ని యాడ్ చేసుకుంటూ ఉన్నదే దిస్ ఈస్ కాల్డ్ మై ఆర్గానిక్స్ ఆల్ మిక్స్ సాయిల్ బూస్టర్. రైట్ సార్. అయితే ఇప్పుడు ఇవన్నీ పెంచుతున్నాం కదా, ఇస్ దిస్ రైట్ సీజన్ అంటే ఏమంటారు? రైనీ సీజన్ ఉంది ఇప్పుడు, సో ఇది రైట్ సీజన్ మొక్కలన్నీ పెంచుకోవడానికి? యా, కంపల్సరీ మొక్కలకి డెఫినెట్గా రైట్ సీజనే, బట్ ఫ్రూట్ ప్లాంట్స్కి రైట్ సీజను. యాక్చువల్గా అందరికీ రాంగ్ నోషన్ ఏముందంటే సమ్మర్లో మొక్కలు పెరగవంటారు. సమ్మర్లోనే బాగా మొక్కలు పెరుగుతాయి, సబ్జెక్టు గివింగ్ ద వాటర్ అనమాట. 50% వాటర్, 50% సన్లైట్. అలాగే వేరే కమింగ్ టు వింటర్ సీజన్లో కూడా చాలా బాగా పండుతాయి, ఎందుకంటే మనకు మాయిశ్చర్ బాగా ఉంటుంది కాబట్టి వింటర్లో ఉంటాయి. కొంచెం ఈ రెండింటి కంపేర్ చేస్తే రైనీ సీజన్లో కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది, ఎందుకంటే వర్షం పడినప్పుడు మొక్కలు కింద పడిపోతాయి. మళ్ళీ ఇట్ టేక్స్ టైమ్ టు సో ఇక్కడ చిన్న చిన్నగా మీరు అమ్ముతున్నారు కదా, విడివిడిగా అమ్ముతున్నారు. సో ఇదేంటి, మీరు కట్ చేసి ఇస్తున్నారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా పెంచుకోవాలి దాన్ని? సాయిల్ ఉంది కదా, అది మెయిన్ ఇంపార్టెంట్. రేషియో ఎలా పెట్టుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దానికి ఇక్కడ ఏంటంటే ఇలా కట్ చేసి ఎందుకు ఇస్తున్నాం అంటే, యాక్చువల్ గా చాలా మంది ఇలా ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఇలా ఊడిపోతుంటాయి అనమాట. అవును, ఊడిపోతుంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బ్యాగుల్లో తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ కాకుండా చాలా కొంటారు. అవన్నీ వెళ్ళేప్పటికి మొక్క ఒకటే మిగులుతుంది, వేర్లు ఇలా వేలాడుతూ ఉంటాయి అనమాట. సో అందుకని మేమేం చేసామంటే, కొంచెం కష్టమైనా కూడా సిజర్స్ తెచ్చుకొని కట్ చేసి ఇలా ఇస్తున్నాం అన్నమాట. ఇలా చేసినా కూడా ఏం పడదు, అటు చేసినా కూడా ఏమవుతుంది. సో అందుకని ఇక్కడ కట్ చేస్తూ ఉన్నారు కూడా. అడిగినప్పుడు మనకి ఎవరైనా ఏ సాయిల్ కావాలి, ఎలాంటి ప్లాంట్ కావాలి అన్నప్పుడు కట్ చేసి ఇలా ఇచ్చేస్తూ ఉన్నారు. నైస్ ఇనిషియేషన్ అని చెప్పొచ్చు. అంటే దానిలో సాయిల్ కింద పడిపోతూ ఉంటుంది ఇంటికి క్యారీ చేసినప్పుడు, అందుకోసమని. రైట్. సో ఇప్పుడు మీరు మిర్చి పెంచుతున్నారు, వివిధ రకాల వెజిటేబుల్స్ పెంచుతున్నారు, ఎలాంటి కేర్ తీసుకోవాలి? కేర్ అంటే పర్టికులర్ గా ఏంటంటే చాలా మందికి ఏమనుకుంటారంటే, రైట్ సార్. ఇప్పుడు అక్కడ మీకు మిర్చి కనిపిస్తుంది, మిర్చి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్తే తర్వాత కూడా అలాగే గుత్తులు గుత్తులుగా వస్తుందా? యాక్చువల్ గా వస్తుంది. ప్రాపర్ గా దానికి ట్రైన్ చేయాలి మనము, ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తాం మనము. ఇక్కడ నుంచి తీసుకెళ్ళాక ఈ సాయిల్ బూస్టర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్స్ లో తీసుకెళ్ళమని చెప్తాము. వాళ్ళ ఇంటి దగ్గర సాయిల్ ఉంటుంది, ఆ సాయిల్లో ఇది రేషియో ప్రకారము అదొక 50%, ఇదొక 50% వేసుకొని చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మట్టిలో కలిపేస్తారు అందరూ ఎరువుని. అలా కలపకుండా పైన టాపింగ్ చేయాలి. ఆ టాపింగ్ చేస్తే ఏమవుతుందంటే, అది స్లోగా సాయిల్లోకి వెళ్తుంది. స్లోగా సాయిల్లో వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, మీకు డ్రైన్ అవుట్ అవ్వదు. సాయిల్లో ఉన్న మినరల్స్ అవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని రూట్స్ కి పట్టుకుంటాయి. సో అది చాలా మంది మిస్ అవుతారు. అండ్ పాట్ కూడా ఎలా సెలెక్ట్ చేయాలి? ఇప్పుడు ఈ మొక్కని మేము ఇంటికి తీసుకెళ్తాము, ఎలాంటి పాట్ లో పెట్టుకోవాలి? ఈజ్ దట్ ఆల్సో ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? పాట్ ఎప్పుడు ఇట్ షుడ్ బి సిలిండ్రికల్ అనమాట, ఎందుకంటే వేర్లు ఇలా రౌండ్ గా రొటేట్ అవుతూ ఉంటాయి. అదే చాలా మంది పాటలు ఇలా పెడతారు, అప్పుడు వేర్లకు అబ్స్ట్రక్షన్ వస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే కంపల్సరీ ఈ రౌండ్ గా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వల్ల గ్రో బ్యాగ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి, మనం పుష్ చేసుకోవచ్చు, కాలుతోటి ఏమన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలాంటి సాయిల్స్ ఉన్నాయి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ అన్ని చాలా రకాల సాయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవేంటి వెరైటీస్ ఏమున్నాయి? ఇక్కడ ఉండేది ఏంటంటే, మీకు క్యాప్సికమ్ లో 3 వెరైటీస్ ఉన్నాయి. వంకాయలో దిస్ ఇస్ కాల్డ్ పెన్నాడు వంకాయ అంటారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వంకాయ, పెన్నాడు వంకాయ చాలా ఫేమస్. ఇక్కడ కూడా కనిపిస్తుంది వంకాయలు, అది మామూలు బ్లాక్ వంకాయ. అది ఇది చూడండి, ఇది భర్తా బైంగన్ అంటారు హిందీలో, కిలో వంకాయ అనమాట. ఇది కేజీ
యాక్చువల్గా మనము న్యాచురల్గా పండిస్తున్నాం కాబట్టి 1/2 కిలో వస్తుంది. అదే హైబ్రిడ్ అవుతే కనుక ఇంత 1 kg వరకు వస్తుంది అన్నమాట. ఓకే, అమేజింగ్. సో బ్రోకలీ కూడా పెంచుతున్నారా? సో బ్రోకలీ కూడా పెంచుతున్నామండి. బ్రోకలీ కూడా మన దగ్గర శాంపిలింగ్స్ ఉన్నాయి. ఆ శాంపిలింగ్స్ కూడా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క బ్యాగ్లో ఒక్కటే పెట్టాలి ఎప్పుడైనా. మీకు అక్కడ క్యాబేజీ పెట్టాను చూడండి, ఒక బ్యాగ్లో ఒకటే పెట్టాలి, అప్పుడే గ్రోత్ ఉంటుంది మీకు. అదే కానీ ఒకేసారిగా అట్లా పెట్టేస్తే చాలా మీకు అంత రిజల్ట్ రాదు మీకు. ఓకే, ఇక్కడ వెరైటీస్ కూడా ఉన్నాయి మాకు. ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ చెప్తారా మాకు? సాయిల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది వేరే లీఫ్ ఉంది. ప్లాంట్స్ కదా, ఇది క్యాబేజ్ అన్నమాట. హిందీలో పత్తా గోబీ అంటారు. రైట్. సో ఇది క్యాబేజ్ అన్నమాట. సో ఇది వచ్చేప్పటికి ఇక్కడ క్యాలీఫ్లవర్. రైట్, మనకైతే కాలీఫ్లవర్ చూస్తున్నారు ఎంత పెద్ద గుబురుగా అనిపిస్తుంది. సో ఏంటి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి నాటగానే ఇంతే పెద్దగా వస్తుంది అంటారా? దానికి చూమంతరం ఉండాలి కదా, ఏం చూమంటారా? దేనికైనా టైం ఉంటుంది దేనికైనా. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే మనం ఇది వేసిన 45 daysకి కంపల్సరీగా మీకు హార్వెస్ట్కి రెడీగా ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది, దీని ఏమంటారు? అది కుండ అనప అంటారు. దాని ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చూపిస్తారా ఆ ప్లాంట్ ఎక్కడ ఉందో? రౌండ్ అనప, కుండ అనప అన్నమాట. ఇది ఒక ప్లాంట్. సో ఏంటి ఇప్పుడు ఒక్క పాట్ తీసుకుంటే ఒకటే నాటితే సరిపోతుందా, రెండు ఒకేసారి పెట్టొచ్చా? ఎలా? మాక్సిమం 2 plants ఒక దాంట్లో, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. అది కూడా సెంటర్ లో పెట్టాలి. చాలా మంది ఏంటంటే బ్యాగ్ లో పెట్టి ఇంత డిస్టెన్స్ లో పెట్టాలి, అక్కడ ఒకటి పెడతారు. అలా పెట్టకూడదు, రెండు ఇట్లా పెట్టాలి ఒక చోట. పెడితే అది పెరిగినప్పుడు అదే డిస్టెన్స్ బయటకు వెళ్ళిపోతుంటుంది. రైట్. సో మనకి చిన్న దీని కాకరకాయ అంటూ ఉంటారు కదా, చిన్న కాకరకాయ, బోడ కాకరకాయ అంటారు, కొంతమంది ఆ కాకరకాయ అంటారు, బొంద కాకరకాయ అంటారు. అండ్ ఇది కూడా ఏంటి, ఇది వెరైటీగా అనిపిస్తుంది. అది నల్లేరండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ యొక్క బాడీ పెయిన్స్ వాటికి కానీ, లేకపోతే మనకి ఈ ఎముకలకు సంబంధించి జాయింట్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు దీంతో పచ్చడి చేస్తారనమాట. ఇది కాల్చి మొత్తం దాన్ని కాల్చడం కానీ లేకపోతే వేయించడం కానీ చేసి పచ్చడి చేస్తారు. సో మొత్తం అయితే ఇక్కడ అంతా ఆర్గానిక్ గా పెంచుతూ ఉన్నారు, అదే మీరు అందరికి ఎంకరేజ్ చేస్తున్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇదేంటి బాటిల్లో అమ్ముతున్నారు, దీన్ని ఏమంటారు? ఇది వచ్చేసి యాక్చువల్ గా దశపర్ణి కషాయం పంచగవ్య అని కాంబినేషన్ అనమాట. 2 in 1 అంటారు దీన్ని. ఇందులో ఏంటంటే యాక్చువల్ గా ఒక 15 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మొక్కలకి పురుగు వచ్చే తర్వాత వేయకుండా పురుగు వచ్చే ముందే వేసేది దశపర్ణి కషాయం అనమాట. సో ఇది కంపల్సరీగా ఎవ్రీ వీక్ ఒకసారి కంపల్సరీ మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఎంత స్ప్రే చేయాలి? దానికి కూడా క్వాంటిటీ ఉంటుందా? 50 ml ఇది ప్లస్ 1 liter వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూస్తే మీకు చాలా రకాల సీడ్స్ ఉన్నాయి. ఏంటి ఇవి వెరైటీస్ కనిపిస్తున్నాయి? ఏమేం సీడ్స్ మీకు మాకు ఇక్కడ చూపిస్తున్నారు? ఇవి వెరైటీగా ఉంది. సో ఏమంటారు దీన్ని అసలు? ఇవన్నీ నాటు విత్తనాలు అన్నమాట. నాటు విత్తనాలు. ఆకుకూరలో మీకు ఇందులో చుక్కకూర ఉంది, కొత్తిమీర ఉంది, తర్వాత ఏమో పాలకూర ఉంది. సో ఇలాంటి వాటిని ఎలా నాటాలి? మనం ఇంటికి తీసుకెళ్ళి ఇది ఇక్కడ నుంచి కొనుక్కుంటాం, ఇంటికి తీసుకెళ్ళి ఎలా నాటుకోవాలి? ఇక్కడ కాదు, ఆల్ ఇండియాలో వరల్డ్ లో ఎక్కడ మీరు సీడ్ కొన్నా కూడా సీడ్ ప్యాకెట్ ఓపెన్ చేసి 2 hours ఎండబెట్టాలి. ఎందుకంటే ప్యాకెట్లో మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ ఎండబెట్టాలన్నమాట. సో అది చాలా మంది మిస్ అవుతారు ఆ లాజిక్. ఎక్కడైనా సరే నాటే ముందు 2 hours ఎండబెట్టాలి. ఎప్పుడైనా సోయింగ్ అనేది ఈవినింగ్ 4 to 5 టైంలో చేయాలి. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎండబెట్టాలంటున్నారా? ఎప్పుడైతే సోయింగ్ చేస్తారో అప్పుడు ఎండబెట్టాలి. ఓకే, మాకు ఇక్కడ వెరైటీ కనిపిస్తుంది. మాకు వెనకాల చూస్తే కూడా వీటిని ఏమంటారు? ఇంత పెద్దగా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ లక్ష్మణ ఫల్ అంటారు, సోర్స్ ఆఫ్ గ్రేవియా అంటారు అనమాట దీన్ని. ఇది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అనమాట. దీని యొక్క పల్ప్ తోటి రోజు 2 times తీసుకుంటే క్యాన్సర్ వల్ల ఉన్న 4వ స్టేజ్ కానీ 3వ స్టేజ్ కానీ వాళ్ళకి తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుందని మనకి సైంటిఫిక్ గా కొన్ని కంట్రీస్ లో ప్రూవ్ అయింది అనమాట. సో ఇది కంపల్సరీగా పేషెంట్స్ వాడచ్చు. పేషెంట్స్కే కాకుండా నార్మల్ పీపుల్ కూడా రెగ్యులర్ కన్సంప్షన్ లో వీక్లీ 2-3 యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చెట్టును కూడా పెంచుతున్నారు, దీన్ని కూడా అమ్ముతున్నారా మీరు? మొక్కలు అమ్ముతున్నారా? మొక్కలు కూడా ఇందులో అమ్ముతున్నాము. ఒక పెద్ద మొక్క అది 2 years 3 years ఓల్డ్ తెచ్చి పెట్టాం అనమాట అందరికి చూపించడానికి ఇక్కడ. అది కాకుండా ఏంటంటే ప్లాంట్స్ కూడా 300-400 rupees లో మీకు లక్ష్మణ ఫలం ఈ సోర్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇక్కడ దొరుకుతున్నాయి. అవి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఓన్లీ సాటర్డే సండే ఓన్లీ ఇంకా 2 days ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్. దీని తర్వాత మళ్ళీ మీకు 30th ఐమాక్స్ పక్కన గ్రౌండ్లో కూడా 13th నుంచి అక్కడ 5 days కూడా ఉంటుంది. సో ఈ వీక్లో మొత్తం 7 days మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, గార్డెన్ లవర్స్, ఫ్రూట్ లవర్స్, వెజిటబుల్ లవర్స్ అందరికీ మంచి టైము. క్లైమేట్ కూడా చాలా బాగుంది. రావచ్చు.
రైట్, అది మరి ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్న క్రేజ్. ఇక్కడ సీడ్స్, మొక్కలు, అంతేకాకుండా పండించడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా అనిపించింది. లెట్స్ మూవ్ ఆన్ టు సమ్ అదర్ థింగ్. సో అక్కడ మనకి ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది ఒక హిమాచల్ వెరైటీ అఖండ వెల్లుల్లి. ఈ అఖండ వెల్లుల్లి ఏంటంటే ఇది ఒక భగవంతుడి దృష్టిలో ఇది పెద్ద దివ్య ఔషధం అనమాట. వెల్లుల్లికిలో ఉండేది హైయెస్ట్ క్వాలిటీ ఎలిసన్. ఆ ఎలిసన్ కంటెంట్ ఎక్కువ ఉండేది ఈ యొక్క హిమాచల్ అఖండ వెల్లుల్లి. అలాగే ఇంకొక వెల్లుల్లి కూడా ఉంది, సోలో గార్లిక్, సింగిల్ గార్లిక్. ఇక్కడ మన తెలంగాణలో ఏకాండ వెల్లుల్లి అంటారు. ఈ యొక్క వెల్లుల్లిలో కూడా హైయెస్ట్ ఎలిసన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఎగ్జిబిషన్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక్కొక్క ఒక 100కి 10-12 దుంపలు ఇచ్చుకుంటూ ఇవి వాళ్ళని డెవలప్ చేయమని చెప్తున్నాం అనమాట. అలాగే ఈ యొక్క అఖండ వెల్లుల్లి కానీ ఈ యొక్క సింగిల్ సోలో గార్లిక్ కానీ సోయింగ్ చేయాలంటే కంపల్సరీగా సాయిల్ కోకోపిట్తో పాటు సాయిల్ బూస్టర్ అనేది కంపల్సరీగా మనకి ఇక్కడ సాయిల్ బూస్టర్ ఉంది ఇక్కడ ప్యాకెట్స్లో. ఆ సాయిల్ బూస్టర్ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీగా మంచి గుడ్ ఈల్డ్ అనేది వస్తుంది మీకు. మనకి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఎలా వస్తుందో ఈల్డ్, సాయిల్ బూస్టర్ తీసుకోవటం వల్ల కంపల్సరీ అలాగే వస్తుంది మీకు. కంపల్సరీగా C4 స్టాల్లో మీకు సాయిల్ బూస్టర్ 15 ఫుల్లీ లోడెడ్ ఇంగ్రీడియంట్స్తో ఉన్న సాయిల్ బూస్టర్ని ఇక్కడ మీకు అందజేయడానికి ఒక 500 బ్యాగ్స్ తీసుకొచ్చి పెట్టాము. ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది అనమాట, ఫుల్లీ లోడెడ్ అనమాట. పైన టాపింగ్ చేయాలి సాయిల్ బూస్టర్ అనేది. ఆ సాయిల్ బూస్టర్ అనేది కంపల్సరీగా ఇక్కడ తీసుకోండి. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఉన్నది రేర్ అండ్ ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్ సెక్షన్ లో. ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ పేర్ ప్లాంట్ అనిపిస్తుంది, ఇంకా చెర్రీ అని, ఇంకా చింటా అంట, డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. రోజ్ ఆపిల్ కూడా కనిపిస్తుంది. సో ఈ మొక్కలన్నీ మనం ఇంట్లో తీసుకొని మంచిగా పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక పర్సన్, రైట్ సార్, ఇక్కడ రండి. మీ పేరేంటి? నవీన్. మీరు ఇక్కడ అప్పటి నుంచి చూస్తున్నాను, చాలా హడావిడిగా చేస్తున్నారు, చాలా మంది వచ్చి కొనుగోలు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. రైట్, కాఫీ ప్లాంట్ అని కూడా ఉంది. సో ఏంటి, కాఫీ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ప్లాంట్ మొక్క ఉంది, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఎలా నాటుకోవాలి? నార్మల్ గా ఇది టెర్రస్ లోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ ల్యాండ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న మన దగ్గర 140+ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదంతాలో 140+ వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి. అన్ని మీరు టెర్రస్ పైకి పెంచుకోవచ్చు. మీరు ఫస్ట్ చెట్టు తీసుకెళ్ళినట్టే ఒక 2 డేస్ పక్కన పెట్టుకొని దాని తర్వాత 2 డేస్ వాటర్ ఇవ్వాలి. ఎప్పుడైతే థర్డ్ డే మనం ప్లాంట్ షిఫ్ట్ చేసుకుంటామో అప్పుడు ఆ ప్యాకెట్ లో ఉన్న మట్టి డ్రై అయిపోయిన తర్వాత ప్యాకెట్ చేయితో చింపేసి డైరెక్ట్ గా చెట్టు అలాగే పెట్టేసేయాలి. సాయిల్ అన్ని మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి తేలేదు, ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ తెచ్చాము. మన నర్సరీలో అయితే అన్ని అవైలబుల్ ఉంటాయి. ఫ్రూట్స్ రండి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కొన్ని చూద్దాం ఇక్కడ. రైట్, సో దేనికైనా ఇదే ప్రాసెస్ ఉంటుందా? అన్నిటికీ సేమ్ ప్రాసెస్. మరి సాయిల్ ఏమైనా మిక్స్ చేసుకునేది ఏమైనా ఉంటుందా? ఓకే, అది కూడా మీరు చెప్తారు. అది కూడా అన్ని డీటెయిల్స్ ఇస్తాం, 100% కన్సల్టేషన్ ఇస్తాం, ఏం కావాలన్నా చెప్తుంటాం. ఓకే, అక్కడ జాక్ ఫ్రూట్ కూడా కనిపించింది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెరైటీస్ అని చెప్పొచ్చు. 140+ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయంట. సో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి ఈ సెక్షన్ లో? చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మిరాకిల్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ తిన్న తర్వాత మీరు లెమన్ గానీ కషాయం గానీ ఏది తాగినా 2 hours వరకు స్వీట్ గానే ఉంటుంది. టేస్ట్ బడ్స్ చేంజ్ అయిపోతాయి. ఓకే, ఇది వచ్చేసి మన రెగ్యులర్ పియర్, ఏషియన్ పియర్. ఇట్లా రైట్, ఏషియన్ పియర్ నార్మల్ మన బండ్ల మీద దొరుకుతుంది పియర్స్, అది ఉంది. HRMN యాపిల్ ఉంది. మన ఆదిలాబాద్ లో మన రైతులు ఇప్పుడు ఫార్మ్స్ వేస్తున్నారు. ఓకే, ఇదిగోండి యాపిల్, హర్మన్ 99 యాపిల్ అని చెప్పేసి ఇవి కూడా. ఇంకోటి మ్యామీ సపోటా అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ యాపిల్ కి నార్మల్ యాపిల్ కి తేడా ఏముంటది? ఇది వచ్చేసి మన వెదర్ లో పెరుగుతుంది మేడం, మన కండిషన్స్ కి. నార్మల్ గా యాపిల్ అంటే మనం షిమ్లాను అక్కడే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ పెరగదు. సో అలాంటిది HRMN యాపిల్ ప్లాంట్ అనేది మన దేశంలో మన కండిషన్ కి మన దగ్గర పెరుగుతుంది. వావ్, అమేజింగ్. సో దానికి కూడా ఇక్కడ అలాంటి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. జాక్ ఫ్రూట్ కూడా కనిపిస్తుంది. పనసలో మన దగ్గర గమ్లెస్ ఉంది. ఇంకోటి వియత్నాం సూపర్ ఎర్లీ ఉంది. అంటే అదేమో గమ్ ఉండదు, అన్ని జిగురు ఉండి ఇట్లా చీదరగా ఉంటుంది. అవును, జిగురు వస్తూ ఉంటుంది. ఇది మాత్రం అస్సలు జిగురు ఉండదు, ఏముండదు, ఫుల్ ప్లేన్ ఉంటాయి. ఈ సైజ్ వస్తుంది ఒక్కొక్క కాయ. ఇంకోటి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ కూడా ఉంది. అది సంవత్సరానికి 2 సార్లు కాస్తుంది. ఓకే, సో ఇప్పుడు అన్ని ప్లాంట్స్ కి డిఫరెంట్ కాస్ట్ ఉంటుందా? ఎలా ఉంటుంది? కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుందా? నార్మల్ ఒక్కొక్కటి ఒక వెరైటీని బట్టి ప్రైస్ ఉంటుంది. మనం తీసుకునే వెరైటీ మీద డిపెండ్ ఉంటుంది. సో ఎక్కువ ఇక్కడ సేల్ అయ్యేది ఏం సేల్ అవుతుంది ఇప్పుడు?
అన్ని మన దగ్గర ఎగ్జాటిక్ ఫ్రూట్స్ మెయిన్ గా స్పెషల్. మీరు ఎక్కడ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక అక్కడ నుంచి కూడా డీసెంట్లీ తీసుకొచ్చి మరీ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. అంత స్పెషల్ మనం రేర్ ప్లాంట్స్. సో ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు కదా, సో ఈ ఇయర్ ఏం చేంజెస్ చూసారు? ఈ ఇయర్ కొంచెం పోయినసారి అన్ని ఇబ్బందులు ఉండే వాష్రూమ్స్ అవన్నీ, దానికి కాకుండా ఈసారి అంత కొంచెం నీట్ గా ఉంది, వాష్రూమ్స్ సఫిషియెంట్ గా ఉన్నాయి మాకు స్టాఫ్. ఓకే, అంటే ఏది ఎక్కువగా తీసుకుంటున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు? ఫ్రూట్స్ అంటున్నారా? ఫ్రూట్స్ లో ఎక్కువ వచ్చేసి లోగాన్, లీచీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇక్కడే ఉంటుంది మీకు, అక్కడ చూడండి రెడ్ లోగాన్ అని చెప్పి ఒకటి ఉంది. అవును, రూబీ లోగాన్ ఫ్రూట్ అని ఉంది, అదేనా? అదొకటి. ఇంకా 4 సీజన్ లోగాన్, లీచీ వెరైటీస్, సపోటా వెరైటీలు, ఇవి చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు మన దగ్గర. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, అన్ని తీసుకుంటారు, కాకపోతే ఎక్కువ మోస్ట్ సెల్లింగ్ అయితే లోగాన్స్ ఇవి, ఇంకా జామలు, సపోటా, ఇవి మన దగ్గర మోస్ట్ సెల్లింగ్. రైట్, ఇదేం చెట్టు? ఆల్రెడీ పండ్లు ఉన్నట్టున్నాయి, చూస్తుంటే గ్రేప్స్ లాగా ఉంది. సో దీన్ని ఏమంటారు? ఇది వాక్కాయ మేడం. ఇది వచ్చేసి మనం రాగా తినడానికి ఉండదు, ఒగరుగా పుల్లగా ఉంటుంది. దీన్ని మెయిన్ గా పచ్చళ్ళలోకి, పప్పులోకి, దానికి యూజ్ చేస్తారు. ఇది దానిలో స్పెషల్. ఇది దీన్ని రాగా తినలేము మనం. దీన్ని వాక్కాయ అంటారు. నార్మల్ రెగ్యులర్ మన వెదర్ లో ఈజీగా గ్రో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి చెట్లు తీసుకొని ఇంటికి వెళ్తాము, వేర్లు అనేవి పెద్దగా వచ్చేస్తూ ఉంటాయి. సో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తాం? టెర్రస్ పైన ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉంటుంది, డిస్టర్బెన్స్ గా కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలా మనం మెయింటైన్ చేయాలి వన్స్ ఇంటికి తీసుకెళ్ళినా? నార్మల్ గా అయితే మన దగ్గర ఉన్న అన్ని గ్రాఫ్టెడ్ మేడం, ఏవి ఎక్కువ హైట్ లో అయిపో. గ్రాఫ్టెడ్ అంటే ఏంటి? విత్తనంతో పెరిగిన మొక్కలు అయితే మీకు మహావృక్షాలు అయిపోతాయి పెద్దగా. ఓకే, అంటుకట్టిన మొక్కలు ఏంటంటే ద్వార్ఫ్, అంటే మీకు పొట్టి హైట్ లోనే కాయలు పళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, ఆర్గానిక్ వే. విత్తనం అయితే మీకు 10 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి కాయలు వస్తాయి. సో ఇప్పుడు ఈ చెట్టు ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇప్పుడు ఇంత పెద్దగా పెరిగిపోయింది, మరి దీని వెయిట్ పెంచడం కూడా, భరించడం కూడా చాలా ఎక్కువగా ఉంటది. సో ఇక్కడ తీసుకెళ్లిన మొక్కలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా మనం మెయింటైన్ చేయాలి? ఏంటి అవి పెద్ద బుషెస్ లాగా అయిపోతుంటాయా? ఏం జరుగుతుంది అసలు? నార్మల్ గా ఇంత వెయిట్ రావద్దు అనుకుంటే మనం 3 ఐటమ్స్ తీసుకోవాలి. ఒకటి రెడ్ సాయిల్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్, ఇంకా కొంచెం వేరు పురుగు అవి రాకుండా నీమ్ పౌడర్, ఆవు పేడ, ఇవన్నీ కలుపుకుంటే వెయిట్ తక్కువ అయిపోతుంది, మనకి సాయిల్ వెయిట్ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి దీన్ని వచ్చేసి కంపల్సరీ మనం ప్రతిసారి ఫ్రూటింగ్ కోసుకున్న తర్వాత ప్రూనింగ్ అంటే కట్ చేసుకోవాలి కంపల్సరీ. కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ గుబురు అయిపోతుంది, మీకు కాయలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. మీరు ఇంకొకటి రూట్స్ అని అడిగారు, మన దగ్గర ఉన్న అన్ని గ్రాఫ్టెడ్ కాబట్టి రూట్స్ పాట్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు మాత్రమే అది వస్తుంది. గ్రాఫ్టెడ్ అంటే ఏంటి? గ్రాఫ్టెడ్ అంటూ నార్మల్ గా మీకు విత్తనంతోని ఒక మొక్క తయారు చేస్తారు, దాన్ని మిడిల్ లో కట్ చేసి ఎదిగిన అంటే మెచ్యూర్డ్ ప్లాంట్ ఉంటుంది కదా, దాని నుంచి ఒక కొమ్మ తీసుకొని వచ్చి దాన్ని జాయింట్ చేస్తారు. అయితే కింద ఉన్నదేమో సీడ్ గ్రౌండ్ మెచ్యూర్ మొక్క, పైన ఉన్నదేమో చిన్న మొక్క. ఈ మెచ్యూర్ మొక్క నుంచి పోషకాలు తీసుకొని ఆ చిన్న మొక్కకి ఇస్తుంది. అది ఆల్రెడీ కాయలు వచ్చిన మొక్క ఉంటుంది కాబట్టి మీకు తొందరగా కాయలు. మీరు ఏమంటున్నారంటే ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత పెద్ద పెద్ద చెట్లు అవ్వకుండా మీడియం హైట్ లోనే పెరిగి మనకు కావాల్సిన ఫ్రూట్, వెజిటేబుల్స్ ఆర్గానిక్ గా పెరుగుతున్నాయి అంటారు. రైట్, ఇంకొన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? వెనిలా అని ఉంది, బ్లూబెర్రీ అని ఉంది. ఇది వచ్చేసి వెనిలా, మన ఒరిజినల్ ఏదైతే మనం ఐస్ క్రీమ్ తింటామో దాని ఫ్లేవర్ ఎసెన్స్ అన్నమాట. ఇవి వెనిలా ఎసెన్స్ అంటారు కదా అవి. ఇవి వచ్చేసి మీకు చెట్టు తీసుకున్న 1.5 ఇయర్ కి స్టార్ట్ అయిపోతుంది ఫ్రూటింగ్. ఇది వచ్చేసి క్రీపర్, దీనిలో ఉన్న బీన్స్ లాగా వస్తాయి, ఆ బీన్స్ లో నుంచి ఆ ఫ్లేవర్ అనేది మనకి ఫోటోలో కనిపిస్తుంది. ఓకే, సో ఇదే వెనిలా ఎక్స్ట్రాక్ట్ అంటూ ఉంటాము, అందులో యాడ్ చేస్తూ ఉంటారా? ఓకే, సో బ్లూబెర్రీ కూడా ఉంది. ఇది వచ్చేసి మన రెగ్యులర్ బ్లూబెర్రీ ఒకటి ఉంటుంది, ఇండియన్ బ్లూబెర్రీ. ఇది వచ్చేసి ఒరిజినల్ యుఎస్ గెలాక్సీ అంటారు దీని బ్లూబెర్రీ వెరైటీ. ఇంకొకటి ఇది మన వెదర్ లో పండాలంటే pH వాల్యూ బిలో 5 ఉండాలి సాయిల్ లో. పీట్ మోస్ సాయిల్, పర్లైట్, ఇవి కలిపి దీన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు మా టెరా ఆర్గానిక్ వీడియోలో మా దాంట్లో కాయలు కూడా వచ్చేసినాయి ఇవి బ్లూబెర్రీ. ఓకే, సో అప్పుడు ఈ బ్లూబెర్రీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా పెంచుకోవాలి? బ్లూబెర్రీకి సెపరేట్ సాయిల్ ఉంటుంది మేడం. రెగ్యులర్ గా మీరు చెప్తాం మేము పీట్ మోస్, పర్లైట్, ఈ రెండే, ఇంకేం అవసరం ఉండదు. మంత్లీ ఒకసారి నానో పొటాషియం ఇస్తుండాలి, దానంత బాగా ఇంకేది పెరగదు. సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి అవైలబుల్ గా? సో మీరు గైడ్ చేస్తూ ఉంటారు ఎలా తీసుకోవాలి? మా దగ్గర మొక్కలు తీసుకోపోయినా పక్క నుంచి మొక్కలు తీసుకొచ్చినా చెప్పమంటే కూడా చెప్తాం మేము ఎలాగైనా. సో ఇంకా అలా ఇంకేమి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి? ఇది వచ్చేసి 4 సీజన్ లోగాన్. ఓకే, అంటే మన దగ్గర ఈ లీచీలు అనేది రావట్లేదు, 7-8 ఇయర్స్ పడుతుంది, చాలా టైం పడుతుంది. ఈ లోగాన్ వెరైటీ అనేది మన ఇండియన్ వెదర్ కి, మన కండిషన్ లో బాగా సూట్ అవుతుంది. ఇయర్ మొత్తం ఫ్రూటింగ్ వస్తుంది. ఇది దీని స్పెషాలిటీ. మీరు డ్యూరియన్ చూసుంటారు, కంపు వాసన వస్తుంది ఫ్రూట్, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. బనానా, పైనాపిల్ ఇవన్నీ మిక్స్ చేసి తిన్నట్టు ఉంటుంది. ఇది మీరు సెమీ షేడ్ లో పెంచుకోవాల్సి ఉంటుంది.
మీరు మొక్క పెట్టిన 2 years కి దీని ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్. ఇంకా అలా చాలా వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి న్యాచురల్ ఫ్రూట్స్ అన్ని కూడా. సో దాదాపు 140+ ఫ్రూట్స్ ఇక్కడ ఎగ్జాటిక్ అండ్ రేర్ ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఆయన చెప్తున్నది ఇంకా ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్ని కూడా అందరు కొనుగోలు చేస్తూ ఉంటారంట. మరి చూద్దాము ఇంకా ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయో. బట్ ఇవాళ అయితే మేళ చాలా గ్రాండ్ గా జరిగిందనే చెప్పాలి. చాలా మంది వస్తున్నారు. ఈవినింగ్ టైం కూడా అయిపోయింది, ఇవాళ వీక్ డే కూడా, కానీ రష్ అయితే చాలా ఉంది. అందరూ వచ్చి షాపింగ్ చేస్తూ ఉన్నారు. నర్సరీలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కంపారిజన్ లేకుండా అందరూ వచ్చి కొంటున్నారు. మరి మేళా గ్రాండ్ గా సక్సెస్ అయిందని చెప్పాలి. సో ఇంకా ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో ముందు చూద్దాము. సో స్టే ట్యూన్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత సైనింగ్ ఆఫ్.